మనము మన జీవితంలో ప్రతి పని కూడా ఏదో ఒక ప్రతిఫలాన్ని ఆశించి చేస్తూ ఉంటాము. మరి మనము ఆశించేటువంటి ప్రతిఫలము ఎలాంటిది అనేది మనము ఎప్పుడూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరము. మన జీవిత లక్ష్యము ఈ లోకములో దేవుణ్ణి తెలుసుకొని ప్రేమించి సేవించి ఆ తర్వాత పరలోక రాజ్యాన్ని పొందడము. అంటే మనకు జీవిత బహుమానము పరలోక రాజ్యము లేక నిత్య జీవముగా ఉండాలి. ఆ బహుమానము కోసమే మనము ఏది చేసినా సరే చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. మనము జీవించిన జీవిత విధానాన్ని బట్టి మనకు ఆ ప్రతిఫలము వస్తూ ఉంటుంది, నిత్య జీవము. ఒకవేళ ఆ ప్రతిఫలము గనుక మనకు దక్కకపోయినట్లయితే మనము వినాశనానికి గురి అవుతూ ఉంటాము. కాబట్టి బహుమానాన్ని పొందడమా లేక నాశనము కావడమా అనేటువంటిది మన చేతులలోనే ఉంటూ ఉంది. మరి వినాశనానికి గురి కాకుండా బహుమానాన్ని మాత్రమే పొందాలి అంటే 3 అంశాలు పాటించాలి అనే ప్రభువు ఈనాటి సువిశేషములో తెలియచేస్తూ ఉన్నారు. వాటిలో మొట్టమొదటిదే క్రీస్తు సంబంధులకు ఏది చేసినా అది ప్రతిఫలముగా తిరిగి వస్తూ ఉంటుంది. నా సంబంధులుగా గుర్తించి మీకు ఒక చెంబడి నీళ్ళు ఇస్తే చాలు, త్రాగటానికి మంచి నీరిచ్చినా అలాంటి మనిషి ప్రతిఫలాన్ని పొందుతారు అని ప్రభువు స్పష్టం చేస్తూ ఉన్నారు. మరి ఈ క్రీస్తుకు సంబంధించినటువంటి వాళ్ళను మనము వరుస క్రమములో పెట్టుకుంటే మొట్టమొదట మనకు గురువులు కనిపిస్తూ ఉంటారు. గురువులు తమ జీవితాన్ని దేవునికి అంకితము చేయడము ద్వారా మనకు దివ్య సంస్కార నిర్వహణ, అలాగే దేవుని వాక్కును మనకు అందించడము, దైవ వాగ్బోధన, ఇవి రెండూ కూడా వాళ్ళ జీవిత ప్రధాన లక్ష్యాలు, మన జీవితానికి అత్యవసరమైనటువంటివే. కాబట్టి మన జీవితాల కోసము పనిచేసే వారి జీవితాలలోని అవసరాలు మనము చూడాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అవి ఎప్పుడైతే గుర్తించి మనము అన్ని వేళలా వారికి సహాయముగా ఉంటూ ఉంటామో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా తమ ప్రతిఫలాన్ని పొందుతారు అని ప్రభువు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మనకు ఆ కోవలో వచ్చేటువంటి వాళ్ళు మఠవాసులు, తమ జీవితాలను అంకితము చేసుకొని దేవుని కోసము జీవిస్తూ వివిధ రకాల సేవలు చేసేవాళ్ళు. 3వ వర్గము బోధకులు, దేవుని వాక్కును బోధించేటువంటి వారు ఎవరైనా సరే. 4వ వాళ్ళు స్వచ్ఛందంగా సేవలు చేసేటువంటి వాళ్ళు. స్వచ్ఛందంగా సేవలు చేసేటువంటి వాళ్ళు మనిషిలో క్రీస్తును గుర్తిస్తూ ఉంటారు కాబట్టి అవసర బాధితులను ఆదుకుంటూ ఉంటారు. ఇక 5వ వర్గము వాళ్ళు మిగిలినటువంటి మనుష్యులు. ప్రతి మనిషి కూడా దేవుని స్వరూపుడే కాబట్టి క్రీస్తు పేర ఎవరికి ఏది చేసినప్పటికీ అది ప్రభువుకే చెందుతూ ఉంటుంది. ఈ అత్యల్పులలో ఎవరికి ఏమి చేసినా అది నాకు చేసినట్లని ప్రభువే అంటూ ఉన్నారు. కాబట్టి ఎవరికి చేసినప్పటికీ కూడా దానికి తప్పనిసరిగా ప్రతిఫలాన్ని పొందుతూ ఉంటాము. ఆ ప్రతిఫలము ఏమిటి అంటే నిత్య జీవం అనేటువంటి బహుమానము. ఇక 2వది ప్రభువు చెప్పినటువంటిది పాపక్రియ ప్రేరకాలుగా మారకూడదు. మనము ఇతరులు పాపము చేయడానికి మనము ప్రేరకాలుగా ఉండకూడదు. సృష్టి ప్రారంభములో ఆదాము ఏవమ్మలో పొరపాటు చేయడానికి మొట్టమొదట పాము అవ్వమ్మను ప్రేరేపిస్తూ ఉంటుంది, అలాగే అవ్వమ్మ ఆదామును ప్రేరేపిస్తూ ఉంటుంది. ఒకరికొకరు ప్రేరేపించుకోవడం ద్వారా సృష్టి అంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రభువు ప్రారంభానికి అసలు కారణము అది కాబట్టి దీనికి చాలా కఠినమైనటువంటి శిక్షనే ప్రకటిస్తూ ఉన్నారు. ఎవరైనా సరే మనము పాపము చేయడానికి వాళ్ళు కారణమైనట్లయితే లేక మనము ఎవరైనా పాపము చేయడానికి కారణమైతే
జీవించడం కంటే చచ్చిపోవడమే మేలు అని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు. అది కూడా ఖచ్చితమైన మరణశిక్ష. అలాంటి వాళ్ళు మెడకు తిరుగటరాయి కట్టి సముద్రంలో పడద్రోయబడడం అంటే మళ్ళీ ఈత వస్తే ఈదుకుంటూ బయటికి వస్తాడేమో ప్రాణభయము చేతని మళ్ళీ బయటికి రాకుండా ఖచ్చితంగా సముద్రంలో పడి చచ్చిపోయేటువంటి శిక్ష. ఎందుకు అంటే ఒక మనిషి తాను పాపము చేస్తే ఆ పాపము తనతోటే మిగిలిపోతూ ఉంటుంది, అంతమైపోతూ ఉంటుంది. అదే మరొకరు పాపం చేయడానికి కారణమైతే ప్రేరేపిస్తే వాళ్ళు వేరే వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటారు. ఆ విధముగా అది అంచెలంచెలుగా ప్రాకుతూ ఉంటుంది. అనేక మంది పాపులు కావడానికి దోహదమవుతూ ఉంటారు. కాబట్టి ఇతరులు నాశనం కావడానికి మనకు ఎవరు లేక ఇతరులను నాశనం చేయడానికి మనకెవరూ అధికారము ఇవ్వలేదు. అందుచేత అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా మరణశిక్షకే పాత్రలు అని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నారు, ఏదైనా సరే నీ చెయ్యి నీకు పాపకారణమైతే దాన్ని నరికివేయమంటున్నారు. కన్నే కానీ కాలే కానీ ఏదైనా సరే ఒక అవయవము లేకుండా వికలాంగులుగా జీవించడము మంచిది, కానీ నిత్య జీవాన్ని పోగొట్టుకోవడం మంచిది కాదు అని చెప్పి ప్రభువు ఉద్దేశము. మన శరీరంలో ఏదో ఒక భాగము పాడైపోయినా లేక క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చినా ఇక అది పనికిరాదు అనుకున్నప్పుడు ఆ భాగము నుంచి ఇతర భాగాలకు ఇన్ఫెక్షన్ అనేటువంటిది సోకుతూ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తూ ఉంటామో ఆ భాగాన్ని, ఆ కాలును కానీ చెయ్యను కానీ ఆ భాగాన్ని తొలగిస్తూ ఉంటారు. తద్వారా దాని ద్వారా ఇతర అవయవాలు పాడవకుండా ఉండడానికి, మనిషి జీవితాన్ని కాపాడడానికి వైద్యులు చేసేటువంటి పని అదే. అదేవిధముగా ఈ జీవితము నరకము పాలు కాకుండా కాపాడుకోవడానికి ఏదైనా సరే ఆటంకముగా ఉన్నట్లయితే దానిని పూర్తిగా తీసివేయాలి అని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు. ఇక బహుమానము పొందడానికి మూడవ అంశము, మీరు ఉప్పు మాదిరిగా ఉండాలి. ఉప్పు మాదిరిగా అంటే ఉప్పదనాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పంటూ ఉన్నారు. ఉప్పుకు ఉన్నటువంటి 3 లక్షణాలు ఏమిటి అంటే, ఒకటి నిరోధిస్తూ ఉంటుంది. ఏదైనా సరే పాడవకుండా ఉండడానికి అది రకరకాలైనటువంటి క్రిములను నిరోధిస్తూ ఉంటుంది. రెండవది శుద్ధి చేస్తూ ఉంటుంది. ఆ క్రిములను పూర్తిగా నిరోధించడం ద్వారా అది శుద్ధి చేస్తూ ఉంటుంది. అలాగే పదార్థాలు పాడవకుండా ఉండడానికి, నిల్వ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ త్రివిధ లక్షణాలు ఉప్పుకు ఉన్నాయి. కాబట్టి ఆ ఉప్పు ఉన్నట్లయితే మానవ జీవితంలో అన్ని వేళలా కూడా, అలాగే భోజన పదార్థాలు రుచికరంగా ఉండడానికి ఏ విధముగా మనము ఉప్పును వాడుతూ ఉంటాము, మన జీవితము కూడా ఉప్పదనాన్ని కలిగి ఉండాలి. ఎందుకు అంటే ఇతరులు పొరపాట్లు చేసేటప్పుడు లేక మనము పొరపాట్లు చేసేటప్పుడు మనమే నిరోధకులకముగా మారాలి. ఉప్పు ఏ విధముగా క్రిములను చంపివేస్తూ ఉంటుందో అలాగే మనము కూడా ఎవరెవరు పొరపాట్లు చేస్తూ ఉన్నా, ఎక్కడ అన్యాయము అక్రమాలు ఉన్నప్పటికీ కూడాను వాటినన్నిటినీ నిరోధించాల్సినటువంటి ఆ లక్షణాన్ని మనము ఎప్పుడూ కూడా కలిగి ఉండాలి. అలాగే శుద్ధి చేసేటువంటి లక్షణము, ఇతరులు తప్పు త్రోవలో పోయేటప్పుడు వాళ్ళను తిరిగి మంచి త్రోవలోకి తీసుకురావడం దగ్గర నుంచి, ఇతరులు దివ్య సంస్కారాలు స్వీకరించడము ద్వారా ఇతరులను దేవుని వద్దకు తీసుకుని రావడము ద్వారా వాళ్ళు శుద్ధి పొందడానికి, ఆత్మ వెలుగును పొందడానికి మనము కారణము కావాలి. వాళ్ళను దేవుని వద్దకు తీసుకురావాలి. వాళ్ళ భక్తితో పెరిగేటట్లు మనవంతు సహకారాన్ని అందిస్తూ ఉండాలి. వాటి విలువలను వాళ్లకు తెలియచేయాలి. చెడును వాళ్ళలో నుంచి నిరోధించి వాళ్ళలో మించనే పెంపొందిస్తూ ఉండాలి. ఈ విధముగా మనలను మనం శుద్ధి చేసుకోవడం మాత్రమే కాదు, కానీ ఇతరులు కూడా శుద్ధి చేసేటువంటి ప్రక్రియకు శ్రీకారము చుట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిల్వ చేసేటువంటి లక్షణము, మనము మనిషిని మంచి దారిలోకి తీసుకురావడం ఒకటే కాదు, కానీ ఆ మంచి నిలిచిపోయేటట్లు చేయగలగాలి. నేను మంచివాడిగా మారానండని ఈరోజు మనం అనుకొని రేపటి రోజున మళ్ళీ షరామాములుగా మన పాపములో మనము పడిపోతే దానివల్ల ఉపయోగం లేదు.
ఈరోజు మనము మారితే ఈ మారినటువంటిది శాశ్వతంగా మనలో ఉండిపోయేటట్లు శ్రద్ధ తీసుకోవాలి, జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అదే విధముగా ఇతరులలో కూడాను ఒక మంచి గుణాన్ని మనము ఒకరికి నేర్పాము అంటే అది మళ్ళీ శాశ్వతంగా వాళ్ళలో ఉండిపోయేటట్లు మనము శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరము ఉంటూ ఉంటుంది. ఈరోజు నేర్పాను, నా వంతు అయిపోయింది అనుకోవడం కాదు. దాన్ని వాళ్ళ జీవితాంతము పాటించేటట్లు మన పరిధిలో మనము జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరము. అప్పుడే మనము ఉప్పదనాన్ని కలిగి ఉంటాము. ఇవేమీ చేయకుండా వదిలివేసినట్లయితే మనలో ఉప్పదనము లేనట్లే. దాన్ని అజాగ్రత్తతో ఉప్పదనాన్ని పోగొట్టుకుంటూ ఉంటాము. నిర్లక్ష్యముతో ఈ పనులు చేయకుండా ఉప్పదనాన్ని పోగొట్టుకుంటాము. స్తబ్దత మనస్తత్వముతో ఈ పనులు చేయకుండా మనలో ఉప్పదనాన్ని పోగొట్టుకుంటాం. ఒకసారి అది పోతే మళ్ళీ తిరిగి వచ్చేటువంటి ప్రసక్తే లేదు అనే ప్రభువు స్పష్టం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ఉప్పదనాన్ని పోకుండా మనము జాగ్రత్తగా మనలో దానిని సంరక్షించుకునేటువంటి ప్రక్రియ ఒకవైపు చేసుకుంటూ దాని ప్రయోజనాలు మన జీవితంలో ఇతరుల జీవితంలో ఉండేటట్లు చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడు మాత్రమే మనకు బహుమానము అంటే నిత్య జీవము అనేటువంటి బహుమానము వస్తూ ఉంటుంది. లేకపోతే చేజేతుల ఆ బహుమానాన్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళమవుతాము. తద్వారా మన జీవితంలో ప్రభు అంటూ ఉన్నారు, ఒకరితో ఒకరు సమాధానముతో ఉండడం. అంతిమ ఫలితము పరలోకములో నిత్య జీవం మాత్రమే కాదు, కానీ మన బహుమానము ఈ లోకములో అందరము సమాధానముతో జీవించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి మన జీవిత అంతిమ లక్ష్యమైనటువంటి ఈ నిత్య జీవన బహుమానాన్ని పొందడానికి మాత్రమే ప్రభువు చెప్పినటువంటి ఈ సూత్రాలను పాటిస్తూ తద్వారా ఏ విధమైనటువంటి వినాశనానికి గురి కాకుండా మనము సంరక్షించబడుతూ ఇతరులను సంరక్షిస్తూ ఆ బహుమానాన్ని అందుకునేటువంటి యోగ్యతను మనందరికీ ప్రసాదించమని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.